నేను పెట్టుకున్న ఈ చోకర్ అయితే నేనే రెడీ చేసుకున్నాను. అది కూడా మగ్గం వర్క్ చేసుకోగా మిగిలిన డ్రాప్ షేప్స్‌తో. ఫస్ట్ మనం మెడ ఎంత సైజ్ ఉంటుందో అంత వెడల్పు తీసుకొని, మధ్యలో పోర్షన్‌కి చిన్న లైన్ గీసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నట్టు గమ్ అప్లై చేసుకొని, ఒకదాని పక్కన ఒకటి క్రాస్‌గా వచ్చేలా డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా! వాటన్నిటిని అంటించేసుకోండి. ఒకవైపు కంప్లీట్ అయిన తర్వాత, ఇంకొక వైపు కూడా దానికి అపోజిట్‌లో డ్రాప్ షేప్ కుందన్స్‌ని స్టిక్ చేసేసుకోండి. ఇప్పుడది ఇంకొంచెం లుక్‌గా కనిపించడం కోసం దాని మీద నేను చిన్న చిన్న స్టోన్స్ లాంటివి అంటించుకున్నాను. ఇలా అంటించేసుకున్న తర్వాత మధ్య పోర్షన్ ఉంటుంది గదా! దానికోసం కొంచెం పెద్ద సైజులో డ్రాప్ షేప్ దాని చుట్టూ స్టోన్ చైన్ అంటించేసి మధ్యలో పెట్టేసాను. ఇప్పుడు వైట్ పోస్ట్ తీసుకొని దాంట్లోకి సిల్క్ దారం ఎక్కించుకొని చివర్లో ముడి వేసేసుకున్నాను. ఒక చివరన ముడి వేసుకుంటాం. ఇంకొక చివరన ఓపెన్‌గా ఉంచుకుంటాం. ఇప్పుడు అగరబత్తి తీసుకొని చుట్టూ చూపిస్తున్నట్టు కాల్చేసుకోండి. ఇలా కాల్చుకున్నప్పుడు అటు చివర, ఇటు చివర కొంచెం క్లాత్ ఎక్సెస్ ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న సిల్క్ థ్రెడ్‌ని అటు ఇటు జాయిన్ చేసుకుంటే రెడీ అయిపోయింది. ఈ ఐడియా మీకెలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.